మీడియా అంటే ప్రజల గొంతుక అని చెప్పేవారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచే వ్యవస్థను ఫోర్త్ ఎస్టేట్ అని కూడా గౌరవించేవారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు వివరించడం, అధికారాన్ని ప్రశ్నించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ఇదే మీడియా అసలు బాధ్యత. కానీ ఈరోజు పరిస్థితి మారిపోయింది, పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మీడియాను చూసి ప్రజలు నమ్మకం కలిగేవారు, ఇప్పుడు చాలామంది మీడియాను చూసి ప్రశ్నిస్తూ ఉన్నారు. కొన్ని చోట్లయితే ప్రజలు మీడియా ప్రతినిధులను రోడ్లపైనే తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? రోడ్లపై నిలబడి పనిచేస్తున్న రిపోర్టర్ల, లేదా ఏసీ గదుల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకునే యాజమాన్యాల? కార్పొరేట్ మీడియా ప్రజల నుంచి ఎంత దూరమైంది? వాస్తవానికి మీడియా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల నమ్మకం కంటే టీఆర్పీ రేటింగ్లే ముఖ్యమైనది. సత్యం కంటే సెన్సేషన్ ముఖ్యమైనది. ప్రజల గొంతుక కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. అనేక మీడియా సంస్థలు అధికార పార్టీలకు అనుకూలంగా, మరికొన్ని ఇతర రాజకీయ అవసరాలకు అనుకూలంగా మారిపోయాయి. ప్రజల తరఫున ప్రశ్నించే పాత్ర నుంచి రాజకీయాల ఎజెండాను వాదించే స్థాయికి దిగజారిపోయాయనే విమర్శలు పెరిగిపోయాయి. ఇవాళ దేశంలో జరుగుతున్న నీట్ ఉద్యమం మీడియా వైఖరిపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్. ఎన్నో కుటుంబాలు తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురవుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు, యువత, రాజకీయ పార్టీలు విద్యా వ్యవస్థల్లో ట్రాన్స్పరెన్సీ కోరుతూ రోడ్లపైకి వచ్చారు. అయితే ఈ నిరసనలను కవర్ చేసిన కొన్ని ప్రధాన మీడియా సంస్థలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని ఛానళ్లు ఉద్యమకారుల డిమాండ్లను కంటే వారి నిరసనలనే ప్రధాన అంశంగా చూపించాయనే ఆరోపణలు వినిపించాయి. ఇక కొన్ని డిబేట్లలో ఆందోళన చేస్తున్న యువతను గూండాలుగా, అల్లరి మూకలుగా చిత్రీకరించారనే విమర్శలు కూడా వచ్చాయి. అదే సమయంలో పోలీసుల లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్, గాయపడిన విద్యార్థులు, వారి బాధలు అవి మాత్రం తగిన స్థాయిలో కనిపించలేదనే ప్రశ్నలు కూడా ప్రజల ముందు వినిపిస్తూ ఉన్నాయి. అప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నేషన్ వాంట్స్ టు నో. అయితే నిజంగా నేషన్ అంటే ఎవరు? అధికారంలో ఉన్నవారా, లేదా తమ భవిష్యత్తు కోసం రోడ్లపైకి పోరాడుతున్నటువంటి లక్షలాది మంది యువత అని? ఇవాళ విద్యార్థులందరూ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థల మీద తిరగబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూశారు కదా ఏ విధంగా తిరగబడుతున్నారు. ఇక్కడ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. మీడియా సంస్థల యాజమాన్యాల నిర్ణయాలు ఒక విషయం, రోడ్లపై నిలబడి పనిచేసే రిపోర్టర్ జీవితం మరో విషయం. ఈ రెండింటినీ ఒకే ఘాటిన కట్టడం చాలా ప్రమాదకరం. రిపోర్టర్ అంటే ఎవరు? వాస్తవానికి ఎండల్లోనైనా, వానలోనైనా, అర్ధరాత్రి అయినా, అల్లర్ల మధ్య అయినా, లాఠీ చార్జీలు జరిగినా, రాళ్లు రువ్వినా, తిట్లు పడినా ముందుగా అక్కడికి చేరేది రిపోర్టర్ మాత్రమే. అతని చేతిలో ఉన్నది ఆయుధం కాదు, కెమెరా. అతని దగ్గర ఉన్నది అధికారం కాదు, ఒక మైక్ మాత్రమే. అతని వెనుక ఉన్నది రాజకీయ బలం కాదు, వృత్తి ధర్మం. ఫోన్ చేస్తే లొకేషన్కి వెళ్ళాలి, లైవ్ అంటే కెమెరా ముందు నిలబడాలి, P2C అంటే వందలాది మంది మధ్య నిలబడి మాట్లాడాలి. పండుగైనా, కుటుంబ కార్యక్రమమైనా సెలవు అన్న మాట కూడా చాలా అరుదు. రిపోర్టర్ న్యూస్ పూర్తయ్యే వరకు డ్యూటీ పూర్తి కాదు. నిజానికి రోజువారీ కూలీగా రోజు బయట తిరిగి సమాజం కోసం సమాచారం సేకరించే వ్యక్తే రిపోర్టర్. అలాంటి రిపోర్టర్ పైన ఇటువంటి దాడులు అవసరమా? చూశారు కదా. కానీ ఇటువంటి ఘటనలే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మనకు కనిపించాయి. ఎంతో మంది రిపోర్టర్లు నిరసనల మధ్య లైవ్ కవరేజీలు చేశారు. లాఠీ చార్జీల మధ్య, తోపులాటల మధ్య ప్రాణాలు తెగించి మరీ ఉద్యమాన్ని కవర్ చేశారు. ఆ సమయంలో కొంతమంది మేనేజ్మెంట్లు ఉద్యమాన్ని వ్యతిరేకించిన రిపోర్టర్లు మాత్రం ఉద్యమం వైపే నిలబడ్డారు. ప్రజల గొంతుకగా వాళ్ళు నిలబడ్డారు, డ్యూటీని చేశారు. ఉద్యమానికి మద్దతు ఇస్తూ వ్యతిరేకించకుండా జరిగినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా ప్రజలకు చూపించారు. అదే అసలైన జర్నలిజం. అసలు వాస్తవానికి ప్రశ్నించాల్సింది ఎవరిని? అందుకే ప్రజలకు ఒక విజ్ఞప్తి. మీడియా సంస్థ తప్పు చేస్తే యాజమాన్యాల్ని ప్రశ్నించండి. ఎడిటోరియల్ పాలసీ తప్పు అయితే ఎడిటర్లను ప్రశ్నించండి. మేనేజ్మెంట్లను నిలదీయండి. కార్పొరేట్ ఎజెండా ఉంటే ఆ యొక్క యాజమాన్యాలను నిలదీయండి. కానీ రోడ్లపై తన పని తను చేస్తున్న రిపోర్టర్పై దాడి చేయటం ఏం న్యాయం? ఒక రిపోర్టర్పై జరిగే దాడి ఒక వ్యక్తిపై జరిగే దాడి కాదు, అది ప్రజల కళ్ళపై జరిగే దాడి. ఒక జర్నలిస్ట్ గొంతు నొక్కటం, ఒక ఉద్యోగి గొంతు నొక్కటం కాదు, అది ప్రజాస్వామ్య గొంతు నొక్కటం. అంటే ఫోర్త్ ఎస్టేట్ను బలహీనపరచడం. ఈరోజు ప్రజలు కోపంతో రిపోర్టర్ను కొడితే రేపు ఏదైనా సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్లాల్సింది ఎవరు? అక్కడికి వెళ్ళటానికి ఎవరు సిద్ధపడతారు? నిజానికి ఎవరు రికార్డ్ చేస్తారు? ప్రజల గొంతును ఎవరు వినిపిస్తారు? చివరికి
మిగిలేది ఏసీ గదుల్లో తయారయ్యే ఎజెండా కథనాలే. సో ప్రజల మధ్య నుంచి వచ్చే నిజం కాదు, అది మీడియా స్వేచ్ఛ కూడా కాదు. అందుకే అది ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి మీడియాను ప్రశ్నించండి, యాజమాన్యాలను నిలదీయండి, కార్పొరేట్ ఎజెండాలను బహిర్గతం చేయండి, రాజకీయ పక్షపాతాన్ని ఎండగట్టండి. కానీ రోడ్లపై తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్న రిపోర్టర్ను శత్రువుగా మాత్రం చూడకండి. ఎందుకంటే ఒక రిపోర్టర్ పడిపోతే ఒక కెమెరా మూగబోతుంది, ఒక కెమెరా మూగపోతే ఒక నిజం చచ్చిపోతుంది, ఒక నిజం చనిపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రజల గొంతుకను కాపాడాలి. ప్రజల గొంతుకను కాపాడాలంటే స్వతంత్ర మీడియాను కాపాడాలి. స్వతంత్ర మీడియాను కాపాడాలంటే రోడ్డుపై తన డ్యూటీ చేస్తున్న రిపోర్టర్కి అండగా నిలబడాలి. ఎందుకంటే వ్యక్తులు మారిపోతారు, ప్రభుత్వాలు మారిపోతాయి, యాజమాన్యాలు మారిపోతాయి, కానీ నిజాన్ని వెలికి తీసే జర్నలిజం, ప్రజాస్వామ్యం ఉన్నంతకాలం బ్రతకాలి. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.